వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ యువర్ వెన్నెల. ఈ రోజు కూడా సరికొత్త హోమ్ రెమెడీస్తో మీ ముందుకు వచ్చాను. ఈ రోజు హోమ్ రెమెడీ ఏంటంటే బేకింగ్ సోడాతో ఒక మంచి యూస్ఫుల్ థింగ్స్ మనం చేయొచ్చు. యూస్ఫుల్ అంటే మనకి బేకింగ్ సోడా అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. జనరల్గా వంటల్లో మనం ఉపయోగిస్తాం. అలాంటిది బేకింగ్ సోడా అందానికి కూడా ఉపయోగించవచ్చు. అది ఎలా అంటారా, దాన్ని ఎలా ఉపయోగించాలో నేను మీకు ఇప్పుడు చెప్పేస్తాను. బేకింగ్ సోడాని మనం ఒక్క గ్లాస్ వాటర్లో బేకింగ్ సోడా చిటికెడు అంటే కొంచెం హాఫ్ స్పూన్ అయినా వేసుకోండి, లేదా కొంచెమైనా తీసుకొని ఒక గ్లాస్ నీళ్ళల్లో బేకింగ్ సోడాని వేసుకొని దాన్ని కలుపుకొని ఎప్పుడైతే మనకి స్టమక్ పెయిన్ బాగా వస్తుందో, జనరల్గా లేడీస్కి వస్తూ ఉంటుంది, లేదంటే ఎప్పుడైనా బాగా ఫుడ్ అరక్క వచ్చినప్పుడు కనుక ఎటువంటి స్టమక్ పెయిన్స్ అయినా సరే, అంటే స్టమక్ పెయిన్ ఎన్ని రకాలుగా ఉన్నా కానీ అటువంటి స్టమక్ పెయిన్ని ఈజీగా తగ్గిస్తుంది. అంటే మనం ఒక గ్లాస్ వాటర్లో, చల్లని వాటర్లో కొంచెం బేకింగ్ సోడా వేసుకొని కలుపుకొని తాగితే కనుక మన కడుపు నొప్పి తగ్గిపోతుంది. దాంతోపాటు ఏంటంటే తాగేటప్పుడు మీరు గబగబా, అంటే ఎప్పుడైనా మనం కూల్ డ్రింక్ తాగినా ఏం తాగినా కొంతమంది చాలా ఫాస్ట్గా తాగుతారు. అలా కాకుండా చాలా కొంచెం స్లోగా తాగుతూ ఉంటే అది మనకి కొంచెం స్లోగా లోపలికి వెళ్ళి ఈజీగా దాన్ని కడుపు నొప్పిని తగ్గిస్తుంది. కాబట్టి ఇది కూడా మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దాంతోపాటు ఏంటంటే ఇంకో 2 యూస్ఫుల్ థింగ్స్ కూడా మీకు చెప్తాను. ఏంటంటే బేకింగ్ సోడా వల్ల పళ్ళు తెల్లగా వస్తాయి. అదెలా అంటే బేకింగ్ సోడాని మనం టూత్ బ్రష్ మీద వేసుకొని దాన్ని కనుక బ్రష్ చేసినట్టయితే పచ్చగా ఉన్న పళ్ళు ఈజీగా తెల్లగా వచ్చేస్తాయి. దాంతోపాటు ఏంటంటే బేకింగ్ సోడా మన మౌత్ని చాలా ఫ్రెష్గా ఉంచుతుంది. అది ఎలా అంటారా, మనం ఒక చిన్న గ్లాస్ వాటర్లో, అంటే కొంచెం వాటర్లో బేకింగ్ సోడాని కలుపుకొని కొంచెం బేకింగ్ సోడాని కలుపుకొని దాన్ని కనుక గార్గిలింగ్ చేసినట్టయితే, జనరల్గా మనకు తెలుసుగా పుక్కిలించినట్టయితే, నోట్లో అంటే డైరెక్ట్గా వేసుకునే కన్నా ఒక చిన్న గ్లాస్లో కొంచెం బేకింగ్ సోడా వేసుకొని వాటర్ వేసుకొని దాన్ని కనుక ఒక టానిక్ కానీ, లేదా చాలామంది ఆయిల్ని గార్గిలింగ్ చేస్తారు. అలా గార్గిలింగ్ అంటే పుక్కిలించినట్టయితే అది కూడా మనం పళ్ళతో ఇంకొక ముందు చేసినట్టయితే మౌత్ ఫ్రెష్గా ఉంటుంది, మనం కూడా ఫ్రెష్గా ఫీల్ అవుతాం. వీటికి కూడా మీరు ట్రై చేయండి. దాంతోపాటు ఏంటంటే బేకింగ్ సోడాతో అందాన్ని పెంచే మంచి చిట్కా కూడా ఉంది. ఏంటా చిట్కా అంటారా, బేకింగ్ సోడాని అలాగే రోజ్ వాటర్ని తీసుకొని మనం ఒక అద్భుతమైన ప్యాక్ని కూడా తయారు చేయొచ్చు. రోజ్ వాటర్ మనలో మంచి గ్లో ఇస్తుంది, అలాగే స్కిన్కు ఉన్న ఇరిటేషన్ పోగొడుతుంది రోజ్ వాటర్ని అప్లై చేయడం ద్వారా. అలాగే ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ యూస్ కూడా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసినట్టయితే మంచి యూస్ఫుల్ ఉంటుంది. నేను ఇప్పుడు ఏంటంటే బేకింగ్ సోడా అండ్ రోజ్ వాటర్తో కలిపి ఒక మిశ్రమాన్ని, అంటే ఒక ప్యాక్ని తయారు చేస్తున్నాను. ఆ ప్యాక్ చక్కగా స్కిన్కి అప్లై చేసుకున్నట్టయితే మన ఫేస్ వైట్నింగ్ వస్తుంది, అలాగే మనకి బ్యాక్టీరియా పోతుంది, అలాగే బ్లాక్నెస్ అంతా పోయి స్కిన్ చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది. ఒకసారి దాన్ని ఎలా అప్లై చేయాలి, ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా మనకు కావాల్సింది రోజ్ వాటర్ అండ్ బేకింగ్ సోడా. బేకింగ్ సోడాని జస్ట్ మనకి 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది నాకైతే, చూసారు కదా. అలాగే రోజ్ వాటర్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకుంటాం. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ రోజ్ వాటర్ కూడా వేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు దీన్ని మనం కాటన్తో అప్లై చేద్దాం. చూసారు కదండి ఎలా మిక్స్ చేసుకున్నానో ఈ మిశ్రమాన్ని. నేను కాటన్ తీసుకుంటున్నాను, ఇదిగోండి కాటన్ తీసుకున్నాను. చూడండి మిశ్రమాన్ని తీసుకున్నాను, మొత్తం కాటన్ పీల్చేసుకుంది టోటల్గా. ఇప్పుడు మనం దీన్ని ఇలా అప్లై చేసుకోవాలి. చెప్పాను కదండి బేకింగ్ సోడా వల్ల అనేక యూజెస్ ఉన్నాయి. మీరు కూడా బేకింగ్ సోడాతో అందాన్ని మెరుగుపరచుకోవచ్చు. దాంతోపాటు ఏంటంటే బేకింగ్ సోడా వల్ల మనకి చాలా లాభాలు. మనకి స్కిన్ గ్లో ఉంటుంది, స్కిన్ చాలా ప్రకాశవంతంగా కనిపిస్తుంది. దాంతోపాటు ఏంటంటే స్కిన్లో ఉన్న అనేక బ్యాక్టీరియాని చంపేస్తుంది. ఒక్క స్కిన్కే కాదు, టీత్కి ఉపయోగపడుతుంది, కడుపు నొప్పికి ఉపయోగపడుతుంది. బేకింగ్ సోడా చాలా మంచిదండి. బేకింగ్ సోడాతో మనం జనరల్గా బేకింగ్ సోడా యూజెస్ తెలియక మనం యూజ్ చేయట్లేదు. అదే బేకింగ్ సోడా యూజెస్ వన్స్ తెలిసినట్టయితే అసలు మనం బేకింగ్ సోడాను వదిలిపెట్టాం. ఇప్పుడు చెప్పేసాను కదండి, మీకు ఎలాంటి కడుపు నొప్పి ఉన్నా, టీత్ ప్రాబ్లం ఉన్నా, ఏదైనా సరే చక్కగా బేకింగ్ సోడాతో చేసేయచ్చు. చూసారు కదా నా స్కిన్, చూడండి నేను ఎలా అప్లై చేశాను. ఇలా అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే ఆరిపోతుంది. 5 మినిట్స్ తర్వాత నేను మీకు కడిగి చూపిస్తాను.
చూసారు కదండి, వాష్ చేసి వచ్చాను. స్కిన్ ఎంత బ్రైట్గా కనిపిస్తుందో, అలాగే నాకైతే ఫ్రెష్గా అనిపిస్తుంది. దాంతోపాటు లోపల ఉన్న బ్లాక్నెస్ కూడా పోతుంది. మీరు కూడా ఈ రెమెడీ ట్రై చేయండి. ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బేకింగ్ సోడా వల్ల అనేక లాభాలు ఉన్నాయి కాబట్టి మీరు కూడా వాటిని ఆ లాభాలని తెలుసుకున్నారు కాబట్టి ఎప్పుడు మీకు యూజ్ అయితే, అంటే ఎప్పుడు సమస్య ఉంటే అప్పుడు మీరు బేకింగ్ సోడాతో అద్భుతమైన చిట్కాలను పాటించండి. దాంతోపాటు ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో మీకు సెల్లో నోటిఫికేషన్ కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్ ఫైనల్. బై బాయ్.